హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం అక్టోబర్ 1 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2861 ఎస్ఐ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఈ వీడియో లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 2861 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎత్తు విషయానికి వస్తే హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి 177 సెంటీమీటర్స్, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 2025 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ళు అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఈఎస్ఎం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 35,400 నుంచి 1,12,400 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 16 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ చెల్లించాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th of October లోపు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ డేట్ కూడాను టెంటేటివ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నవంబర్ ఆర్ డిసెంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మరలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ హెడ్ కానిస్టేబుల్ అనేది మినిస్ట్రియల్ విభాగంలో మేల్కి సంబంధించి 341, అదేవిధంగా మినిస్ట్రియల్లోనే ఫీమేల్కి సంబంధించి 168 పోస్టులు. సో టోటల్గా 509 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడాను కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళందరి కోసం ఆ లింక్ అనేది కూడాను నేను ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అందులో తెలుసుకోవచ్చు. సో ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి హైట్ ఏంటంటే మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. వయసు విషయానికి వస్తే 2025 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 25,500 నుంచి 81,100 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 20 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సినటువంటి చివరి తేదీ అనేది అక్టోబర్ 21 లోపు అప్లికేషన్ పేమెంట్ అనేది ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి 2025 డిసెంబర్లో కానీ లేదంటే 2026 జనవరిలో కానీ ఈ యొక్క సిబిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎంపిక అనేది రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టమ్ ప్రోగ్రామర్, సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో టోటల్గా 52 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ ఆర్ ఎంటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే అసిస్టెంట్ లైబ్రరీకి 62 ఏళ్ళు, అసిస్టెంట్ రిజిస్టర్, సిస్టమ్ ప్రోగ్రామర్కి 40 ఏళ్ళు,
సీనియర్ అసిస్టెంట్కి 35 ఏళ్ళు, మిగతా పోస్టులకు 32 ఏళ్ళు అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే అసిస్టెంట్ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, సిస్టమ్ ప్రోగ్రాంలకు 57,700 నుంచి 1,82,400 వరకు ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్కు 35,400 నుంచి 1,12,400 రూపాయలు అనేది ఉంటుంది. ఆఫీస్ ల్యాబ్ అసిస్టెంట్లకు 25,500 నుంచి 81,100 ఉంటుంది. ల్యాబ్ లైబ్రరీ అటెండెంట్లకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కు 19,900 నుంచి 63,200 వరకు ఈ యొక్క శాలరీస్ అనేది పోస్ట్ని బట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 500 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మిగతా అందరూ కూడాను 1000 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 24 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎయిమ్స్ మంగళగిరి నుంచి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది రెగ్యులర్ బేసిస్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో టోటల్గా 121 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతోటి ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, ఎంహెచ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 58 ఏళ్ళు అనేది మించకూడదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3,100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 2,100 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. సో పీడబ్ల్యూడీకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 26 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులోనే మళ్ళీ ఎయిమ్స్ మంగళగిరిలోనే సీనియర్ రెసిడెంట్ పోస్టులు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఇక్కడ 97 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిఎన్బి, ఎంఎస్సి, ఎంఎస్, ఎండి, ఎంసీహెచ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 2025 అక్టోబర్ 21 నాటికి 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 56,100 నుంచి 67,700 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 1,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. టోటల్గా 58 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 850 రూపాయలు అనేది ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 9 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రీసెర్చ్ అసిస్టెంట్, అదేవిధంగా రీసెర్చ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 12 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 2 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ బేసిస్లో ఈ భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 32 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1000 రూపాయలుగా ఉంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 14 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత అక్టోబర్ 1 అంటే ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇంజనీర్ పోస్టులు ఎన్హెచ్పిసి నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 248 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఇంటర్ సిఏ, సిఎంఏ, డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత శ్రీకాకుళం జనరల్ హాస్పిటల్ నుంచి 41 పోస్టులకు కాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఎవరైతే డిగ్రీ, డిప్లొమా, బిఎల్ఐబి కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. దీని తర్వాత హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైతే బీ ఫార్మసీ లేదంటే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో దీని తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 సంవత్సరానికి కాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీఈ ఆర్ బీటెక్ అనేది క్వాలిఫై ఉండాలి. టోటల్గా 474 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 16th అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.